43,500 కోట్ల రూపాయలు దోచుకొని తినినటువంటి ఒక భారతదేశ ద్రోహిని, ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని ఈ దేశ ప్రజలు ఆదరిస్తున్నారంటే అది మన కర్మ కాకపోతే ఇంకేమనుకోవాలమ్మా. అందుకే నేను నిన్న చెప్పా, మొన్న చెప్పా, వైఎస్ఆర్సిపి అంటే సోలోమన్ రోమన్ కరప్షన్ పార్టీ. సోలోమన్ రోమన్ కరప్షన్ పార్టీ. ఆ పార్టీ ఈ దేశంలో ఉండటం దేశ భద్రతకి, దేశ ఆర్థికలకానికి, దేశ ధనానికి కూడా తీవ్రమైన. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీని బ్యాన్ చేయాలా. ఆ పార్టీని కానీ బ్యాన్ చేయకపోతే సైకోలను తయారు చేసి ఫ్యాక్టరీగా తయారైపోతుంది. అది రాష్ట్రాన్ని వినాశనం అయిందంటే దేశ వినాశనం అయినట్టే. కాబట్టి దేశ ద్రోహ ముద్ర వేసి దేశ కరెన్సీ విదేశాలకు తరలించింది కాబట్టి దేశ ద్రోహ ముద్ర కేసేసి ఇమ్మీడియట్గా బెయిల్ రద్దు చేసి జైల్లో పడేయాలి. ప్రజల్లో ఉండకూడదు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి. దేశానికి ప్రమాదకారే, రాష్ట్రానికి ప్రమాదకారే. వాడిని ఇమ్మీడియట్గా వాళ్ళు బెయిల్ రద్దు చేసేసి వాడిని ఎత్తి జైల్లో వేయాలి కేంద్ర ప్రభుత్వం. అప్పుడే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది.